విసోర్స్ కన్సల్టెన్సీ త్రూ చాలా మంది స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్తూ ఉన్నారు. అయితే పేరెంట్స్ ఎంతలా ఎంకరేజ్ చేస్తున్నారు అనే దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు మనతో పాటు ఉన్నటువంటి పర్సన్. ఆవిడ వాళ్ళ అబ్బాయికి సంబంధించిన ప్రాసెసింగ్ అంతా తనే చేశారు. అబ్బాయి అబ్రాడ్ వెళ్ళాలని చెప్పేసి మదర్ డ్రీమ్ చేస్తూ విసోర్స్కి అయితే రావడం జరిగింది. సో మాట్లాడదాం. అమ్మా నమస్తే, మీ పేరు? మంజుల. మంజుల గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? చైతన్యపురి. చైతన్యపురి నుంచి. ఓకే, సో మీ అబ్బాయిని పంపిస్తున్నారు అబ్రాడ్ కి. ఏం చేస్తూ ఉంటారు మీ అబ్బాయి ఇక్కడ? జాబ్ చేస్తున్నాను. ఓకే, మరి ఇక్కడ జాబ్ చేస్తూ మళ్ళీ అక్కడ 4-1 లోనే జాబ్ వచ్చింది. 4-1 ఎగ్జామ్స్ అవన్నీ కూడా జాబ్ చేస్తూనే రాశాడు. సో ఫర్దర్ మాస్టర్స్ కోసం అబ్రాడ్ కి పంపిస్తున్నారు. యూకేకి వెళ్తున్నారా? ఓకే, సో మీ అబ్బాయికి జాబ్ కాబట్టి ఆయన రాలేరు, మీరే అన్ని ప్రాసెసింగ్ దగ్గర నుండి చూసుకున్నారని నేను విన్నాను. సో మీకెందుకు అంత ఇంట్రెస్ట్ అబ్బాయిని బయటికి పంపించాలి? మీ డ్రీమా లేదా అబ్బాయిదా? అబ్బాయిదే, ఒకే ఒక్క అబ్బాయి, అందుకోసం అనేసి ఒక అబ్బాయి అయినా పంపించాలనుకుంటున్నారు బయటికి. ఆయన హ్యాపీగా చదువుకుని ఒక 4-5 ఇయర్స్ జాబ్ చేసి మరి ఇండియాకి వస్తాను అని చెప్పాడు. అందుకని పంపిస్తున్నారు. అబ్రాడ్ లో ఏం చదువుకోబోతున్నాడు అబ్బాయి? ఎంబీఏ చేయబోతున్నారు. ఓకే, సో స్కాలర్షిప్ కూడా హైయెస్ట్ వచ్చిందని విన్నాను. హైయెస్ట్ వచ్చింది. అసలు ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారు? అబెడీ యూనివర్సిటీ, యూకేలో. ఓకే, స్కాలర్షిప్ ఎంత వచ్చింది? 8,000 pounds, అంటే 10 lakhs. 10 lakhs. సో చూస్తున్నారు కదా, హైయెస్ట్ 10 lakhs మన ఇండియన్ రూపీలో స్కాలర్షిప్ వచ్చింది. నైస్ అండి. సో మీరంతా కష్టపడి మీరు ఇంత ఇంట్రెస్ట్ తో చేస్తున్నారు కాబట్టి అట్మోస్ట్ వచ్చింది హైయెస్ట్ స్కాలర్షిప్. సో ఎడ్యుకేషన్ లోన్ త్రూనే పంపిస్తున్నారు. ఎడ్యుకేషన్ లోన్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ లో 40 lakhs, అది కూడా 40 lakhs వచ్చింది. సూపర్. అది 40 lakhs, ఇది 10 lakhs మైనస్. అబ్బాయి హ్యాపీయా? హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అబ్బాయి పేరేంటి? కౌశిక్. కౌశిక్. ఇక్కడ ఏం జాబ్ చేస్తున్నారు? ఇక్కడ కేక్ దాంట్లో చేస్తున్నారు జాబ్. ఓకే, సూపర్ వన్. అండ్ మీరు ఇక్కడికి వచ్చారు, వీళ్ళ సర్వీస్ అంతా చూసారు, మీకు ఈజీగానే అనిపించిందా? అనిపించింది. వితౌట్ కొలెస్ట్రాల్ లోన్ ఇప్పించారు. అంటే ఏ ప్రాపర్టీ ఏం పెట్టలేదు నేను. 40 lakhs వితౌట్ కొలెస్ట్రాల్ ఇప్పించారు. ఈజీగానే ఉండిందా? ఈజీగానే కావచ్చు, ప్రాసెస్ కావచ్చు. తేజ సారు, మునీర్ సారు వీళ్ళంతా. సో చాలా మంది కూడా వెళ్ళాలనుకుంటూ ఉంటారు కదమ్మా స్టూడెంట్స్, కాకపోతే ఏదో ఒక రీజన్ తో ఆగిపోతూ భయపడుతూ ఉంటారు. ఇలాంటి పెద్దవాళ్ళు చెప్తే ఇంకొంచెం ధైర్యంగా ఉంటుంది. వాళ్ళకి వెళ్ళాలి అని పిల్లలకి ఉంది అంటే స్తోమత లేదు అని ఆగద్దు. వాళ్ళకి వెళ్ళాలి, పిల్లలకి పంపించాలి, లోన్ రాదు అనేసి ఇబ్బంది పడకుండా ఇక్కడికి వస్తే సార్ వాళ్ళంతా చూసుకుంటారు మనకి ఎట్లా వెళ్ళాలి, ఏ ఛానల్ ద్వారా వెళ్తే మనకు లోన్ వస్తుంది అని. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. మీ ఓపికగా ఇంత బాగా చేశారు. అసలు మీ అబ్బాయి చాలా లక్కీ అనుకోవాలి ఇలాంటి మదర్ ఉండడం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. సో చూస్తున్నారు కదండి, ఎంతో ఓపికగా మదరే వచ్చేసి వాళ్ళ అబ్బాయి కోసం, వాళ్ళ అబ్బాయిని అబ్రాడ్కి పంపించడం కోసం తనే ప్రాసెసింగ్ అంతా కూడా చేశారు. అబ్రాడ్ వెళ్ళాలి అన్న వాళ్ళ అబ్బాయి కళని నెరవేర్చడం కోసం ఇప్పుడైతే అబ్రాడ్కి పంపిస్తున్నారు. యూకేకి వెళ్తున్నారు. 10 lakhs రూపీస్ యొక్క స్కాలర్షిప్ కూడా వచ్చింది. ఇది హైయెస్ట్ మనం ఇప్పటివరకు చూసిన వాటన్నింటిలో కూడా. అండ్ అలాగే బ్యాంక్ లోన్ కూడా వచ్చింది అనమాట, ఎడ్యుకేషన్ లోన్. సో ఎడ్యుకేషన్ లోన్ కి కూడా బయటకి ఎక్కడికైనా వెళ్ళారా అమ్మా? ఇక్కడే చేయించారా ప్రాసెస్ అంతా? సార్ వాళ్ళ దగ్గరే ప్రాసెసింగ్ అంతా అయిపోయింది. చూసారు కదండి. సో స్కాలర్షిప్ కావచ్చు, ఎడ్యుకేషన్ లోన్ కావచ్చు, అన్ని కూడా ఇక్కడే ప్రాసెసింగ్ అయిపోయి పెద్దావిడ చాలా ప్రశాంతంగా ఇక్కడికి వచ్చారు. అన్ని కూడా ఒక చోట కంప్లీట్ చేసుకొని సంతోషంగా ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని యూకేకి పంపిస్తున్నారు అనమాట. సో మీరు కూడా పేరెంట్స్ మీ పిల్లల్ని అబ్రాడ్కి పంపించాలన్నా, అండ్ స్టూడెంట్స్ మీరు కూడా అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలి, ఒక మంచి అవేర్నెస్ ఇచ్చేవాళ్ళు, ఒక మంచి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కావాలి, అండ్ అలాగే బ్యాంక్ లోన్ కావచ్చు, స్కాలర్షిప్ విషయంలో కూడా మనకు ఒక గైడెన్స్ అండ్ హెల్ప్ చేసేవాళ్ళు కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా విసోర్స్కి రండి. వన్ స్టాప్ సొల్యూషన్ మీకు అన్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపించిన నెంబర్స్కి కాల్ చేయండి.